ఏరు తూర్పున తుంగి ఏరు పడమటాన పక్షి ఏరు ఆకటాన సంది ఏరు కాటిక జిల్లేడి అయ్యో కాటిక జిల్లేడి ఏరు కన్న పిల్ల కాలు ఓరు ముసల్లాని ముట్టి బొక్క కొడలాని కొంచెం బొక్క అవి అన్ని మూటగట్టి మూటగట్టి ఏడు ముద్దలెల్లగా అత్త వచ్చే వారికి వారికల్లా మందు వత్త ఇట్ల వచ్చే వారికి దానబంధు తగర బంధు విద్యాన బంధు అరే గాతలు పెట్టాను ఎర్రని కన్నా ఎత్తను పోగా తెల్లని కన్నా తెచ్చని పోగా బియ్యమంటి పల్లానైనా పిండి వాడ ఉరకన వాట భోగము భోగం కలవది ఏనాడు మాత్రం అక్కడ మాట ఇన్నది నిజంగా నడమదరాదు ఏనాడు మందు పెడతానా అని అనరద మందు పట్టుకున్నది మాడ కూడా ఏనాడు మందు పెట్టిందో మాడలు మందు పెట్టినా కానీ ఏనాడు ఈ మందు పాటు కాకుండా మళ్ళీ ఎప్పుడో పోతున్న నరమదరాదు అనుకున్న అరికాలకు మందు పెడతాంది మందు పెట్టుకుంటే ఎట్లా అంటుంది ఏనాడు మాత్రం భోగం కలవతి అని కలవరియాల గాని భార్య శ్యామలదేవి మీద ఏనాడు మనసు ఉండద్దు అవు భార్యను కూడా పోతే చెడకోపం రావాలి అవు ఈ చరిత్ర పోలే ఏనాడు దగ్గర రానియద్దు అట్లా అనుకుంటే ఏనాడు భోగం కలవతి అని కలవరియాలని కోనుకుంటా గట్ల మందులు పెట్టింది భోగము కలవతి కానీ నిమ్మని పోయి మెల్ల లేపదంపా దైవమారామన్న రాణి మండి రారే వచ్చా రాణ వచ్చనా ఇప్పుడే 5,000 ఎక్స్ప్రెస్ బస్సు దేశపట్నం పోయిందా ఇది మంచిగా నువ్వు లేపరా మరి అన్నయ్యా వాళ్ళు వెళ్తుంది బాధ్యా కట్టడి చేస్తాడు వచ్చినోడు పన్నాడు ఒకటి అన్నాడు నేను లేపుతాడు ఇది దాని పాడువాడు పోయా నీ తాడు పోయా పోయా బయట రమ్మంటే పెట్టేది వండు గిరాకంతా దెబ్బతింటాను లైన్ మొత్తం లైన్ కట్టిరు నువ్వు రాదు ఉంటున్నావు అని బండ్లు లైన్ వాళ్ళు మా కొరకు వచ్చారు నా ఊళ్ళో బాగానే నడుస్తుంది మీ ముగ్గురు నడతలేదు లైన్ మీ ముగ్గురు ఉన్న లైన్ నడతలేదు అంటే రాజే ఇంట్లో ఉన్నాడని వాళ్ళు వస్తలేరు అందుకే నేను అడిగిపోతే వాళ్ళ ఇంట్లో వస్తారు వారం అంతేరా ఉన్నాడు చెండిరాని మొండిరాని మన పని ఉత్త మందు పాటి తప్పింది పోతాడు మన మందు పెట్టింది ఫెయిల్ అయింది అందుకనే పోతాడు కాదే నర్మద రాజు పోతాడు అతను అయితే ఆయన వెనక ఎవరు కట్టెలు రెండు కట్టెలు నేను అటైనా పెడతా మందు ఇది కడుకున్నాను నర్మద రాజు రాజు పోతాడు పోబు చేయలేదు నేను నా పల్లంగారు ఎవరు వెళ్తాడు తేడు పెట్టాను అరే సరే
అయ్యో సరే సరిగా నేను పోతానన్నాడు మరుగు మంది ఎప్పుడు ఏమిటో అత్తరిగా పోగు అయితే రాదు నర్మద రాజుకు ఏందో ఇలా వచ్చా కనిపించింది నేనా ఇలా కొట్టినవా నేనా నా లేదు బిసి బిసి లేదు ఉషుషాట ఇలాగొచ్చింది ఎవరు నర్మద రాజా వెళ్ళు వెళ్ళవయ్యా కానీ ఎందుకో కానీ అసలుకే పోబు చేయలేదు ఎవరో గాని పో ఏమో అసలుకే పోబు చేయలేదు అంటే మరి నేను అంటే నీకు ఇష్టమేనా నువ్వు అంటారా అంటే నేను కొను లేదా అయ్యో కొనుడే కాదు మొత్తం 14 ఇదేనా మొత్తం 14 ఇదే ఒక ఓనుది అంతే ఫ్రీ అంగిలాలే దోతులాలే సరే అయితే కానీ ముందడికి అయ్యాను కక్క ముందడికి అయ్యాను కక్క ఎక్కువ ముందడికే మరి నేనైతే నువ్వంటే కూడా నాకు మస్తు ఇష్టం నువ్వంటే మొన్ననే పట్టించుకుంటా కొత్తది ఇంత ఇష్టం అయ్యో ఇదంతా గింతేనా గంతెల్లే ఉంటదయ్యా పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వు నవ్వులో పుట్టుకొస్తుంది ఐ లవ్ యూ కవి కలం మరిచిన కోయిల గానం మరిచిన నిన్ను నేను మరవ బావా బావా పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒకసారి నవ్వు నవ్వులో సరే ఓ కళావతి మాట కలమ్మా నిన్ను పెట్టి నేను అస్సలకే ఉండా పెద్దక్క బాగా బాగా తంది దాన్ని రూములో చీటలకు గొల్లెం పెట్టు అప్పుడే అప్పుడే కళావతి కలగల తప్పుల కాదు నా మనసు నీకు ఇచ్చా నిండా కమ్ములు పెడతా లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటా చెవులకి ఉత్సవోసుకోవాలి అవో మొగళ్ళ నమ్మరాదు మొగళ్ళు గుంజ మంచిగా ఉన్నంత సేపేమో గుంజ కొరి కూర్చుంటారు గుంజ దెబ్బన చెదలు పట్టింది అనుకో జరిగి కూర్చుంటారు నమ్మరాదు మొగళ్ళను రారమ్మంటారు తలుపులు పెడతారు దొరికినాక దొంగ దొరకకుండా దొర
అయ్యా నేనంటే ఇష్టం అన్ను కానీ నువ్వంటే నాకు కూడా ఇష్టమే కానీ ఒక్క మాట ఏది ఉన్నా కానీ కాగితం ప్రకారంగా ఉండాలి కదా రాతపూర్వకంగా ఉండాలి ఇదేంటిది కాగితం ఇదేంటిది పెన్ను రాయి ఏంటిది నేను చెప్పినట్టు నువ్వు రాయాలి సరే చెప్పు రాస్తా నువ్వు నా చెప్పిన రాత్రి తర్వాతనే రాదు అంటే రాసుకో అయ్యా నేను చెప్పినట్టు నువ్వు రాయాలి ఓకే చేయని రాస్తాను కాబట్టి చేయని అంతే కానీ నర్మద రాజా ఎక్కి చూడ ఎండి మేడ దిగి చూడ బంగారు మేడ లాలి మేడ లక్క మేడ అష్ట సంపద ఇష్ట భాగం ఆవదాస్తి ఏనాడు మాత్రం పో కళావతికే అని దీంట్లో స్టార్టింగ్ ఉన్నదా లేదు మొదలు పెడితే కుదరాలి అయితే ఒక్కొక్కటి చెప్పాలా ఇక్కడ కుశలము అక్కడ సంతోషం మందే మతుకు లోపల రాయనేమనగా భోగం కళావతికి ఇచ్చిన సొమ్ము అడగనిత్తం లేదు ఎట్లు ఎట్లు కాదు ఇట్లు ఇట్లు ముందుగా ఇట్లు వస్తే రాసిందే తర్వాత ఎట్లు ఒత్తులు వస్తుంది ఎన్నే పెట్టాలా మరి నీకు రాస్తలేదు ఈపు పెట్టరాదు ఎట్లు ఎరనంతులు గొల్లాలు గోపురాలు మక్కలు మాల్యాలు అన్ని భోగం కలవతికే భోగం కలిగించిన సొమ్ము అడగనిస్తాం లేదు ఇట్లు నర్మద రాజు ఓకే రాజు కనుక అది కాగితం నాకు ఇవ్వవా అవ్వు నీ దగ్గర ఉంటే సాయన కాడ మోగా గుంజిగాలు ఎక్కడ వరకు అక్కడ వారేస్తారు ఆడోళ్ళ బ్యాంకు ఏటీఎం కానీ అది రాసినవా ఏ ఇప్పుడు అనుకున్నది పోవాం కలవతి ఏ బావా గున్నా గున్నా మామిళ్ళల్లా గున్నా మామిడి తోటల్లా మా పాటేల రావే బావ మందాలి బావల్ల బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దు బావల్లో బావల్లో నా ముద్దు ముద్దు బావల్ల ఇంత మంచిగున్నది పాట రాయముడికి ఒక్క పాట ఏ బావా రారా కవిచేరా రారా దొరా నా అందాల నా బహుబాలి నా మగధీర బహుబాలి నీవేనురా తిరుగాలి వీసింది మన కోసమే నేను చెలిసైగా చేసింది నీ కోసమే నా బాహుబలి నా బాహుబలి నా మగధీర బాహుబలి నీవేనురా మొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నాయో నా ఎదలో నా లయలన్నీ జుమ్మన్నాయో ఎట్టదోడు కళావతుడు సంబరంగా ఉంటాడు రాజు నడమరాజుగా ఇంటికి పోతలేడు కళావతి ఇంటికన్నే తాళం చేస్తాడు కళావతి ఇంటికాడ అన్నం తింటాడు కత్తిరి కాడికి పోతాడు అరగడి అంటే కత్తిరి కాడ ఉంటలేడు
కలవత్రి నీవు చూడపోతే రాజుకు మనసు ఉంటలేదు. వారి రావన్న నేను ఇంటికి పోతాను అంటాడు. అర గడి అంటే కత్తిరికాడ ఉంటాడు. గట్ట రోజులు గడతా ఉన్నాయా అట్లా రోజులు కడతాడు చూడవమ్మ. ఆ శ్యామలదేవి భవనాలలో ఉన్నది నాదా. ఇప్పటికి 15 రోజుల పొద్దు కడతాను. ఒక్కనాడు ఇంటికి రాకపోతే నాదా. కొడుకులుంటే కొడుకులు చూసుకుంటే పొద్దు పోతుందా, బిడ్డ ఉంటే బిడ్డ చూసుకుంటే నాకు పొద్దు పోతుందా. బిడ్డ శ్యామలవ్వ ఏ ఒక్క రోజు అయినా గాని భార్య నిలిచిపెట్టి ఏనాడు నా భర్త లేడు. ఈ ఆటికి 15 రోజుల పొద్దు గడతంది. నా భర్త ఏనాడు ఇంటికి రాకపోయే. నా గర్భాన ఒక కొడుకు ఉన్న గాని ఆ కొడుకును చూస్తే నాకు పొద్దు పోవునా. ఒక బిడ్డ ఉన్నా బిడ్డను చూసుకుంటే నాకు పొద్దు పోవునా. నేను కొడుకులు లేని దాన్ని ఓ దేవుడా, అయ్యా కొడుకులు లేని దాన్ని ఓ దేవుడా, నేను బిడ్డలు లేని దాన్ని ఓ దేవుడా. నా గర్భాన కొడుకు లేరు, నా గర్భాన బిడ్డలు లేరు. ఏ ఒక్క రోజు అయినా ఒక పూట నన్ను వదిలిపెట్టని నా భర్త ఏనాడు 15 రోజుల పొద్దు కడుతున్నది అనుకున్నదమ్మా. ఇవాళ ఏనాడు నాకు అత్తమా ఉండబడిగే. ఓ అత్తమ్మ ఓ మావయ్య ఇవాళ నీ కొడుకు రాలేడు. నీ కొడుకు ఎక్కడున్నాడో అవి ఎంకులాడి తీసుకురమ్మన తందుకు నాకు అత్తమా లేకపోయానమ్మా. అత్తమావలేని నేను బిడ్డనున్నా. తల్లి శ్యామలవ్వ శ్యామలవ్వ మొక్కల పొంగు పెట్టుకొని వల్ల 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 ఎడుతుంది రోజాను రోజు. భర్త వీధి రంది పెట్టుకొని ఒక పూట అన్నం తింటాను, ఒక పూట అన్నం తింటలేదమ్మా. అయ్యో వల్ల వల్ల ఏడుతా ఉంటే ఓ దేవుడా, శ్యామలవ్వ శ్యామలవ్వ వల్ల 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 ఎడుచుకుంటే ఇంటిలోన తల్లి శ్యామలదేవి ఉండంగనమ్మా. మరి ఆ దుఃఖాన్ని తాటుపనం చేసుకున్నది. మరి మాలరామన్నకున్న నా భర్త నర్మదరాజుకు ఏనాడు మాత్రం ఓగలు విడిచి ఓగలు ఓడు. మాలరామన్న గుణం ఏనాడు నా భర్త కెరక. అగో మంత్రి సంగతి రాజు కెరక, రాజు సంగతి మంత్రి కెరక. కాబట్టి నా భర్త కింద పని చేస్తే ఏనాడు మాత్రం మాలరామన్న దగ్గర పోతా నా భర్త ఎటు పోతాడు ఏనాడు వరుసుకుంటున్నాను. ఆ తల్లి శ్యామలదేవి మాలరామన్న ఇంటిగారా రాజు మల్లెలో అమ్మ తీగ మల్లెలో, అయ్యో తీగ మల్లెలో అమ్మ రేటు మల్లెలో, అమ్మ వాడల మేడలు ఎల్లవట్టనే రాజు మల్లెలో అమ్మ తీగ మల్లెలో, అమ్మ తీగ మల్లెలో అమ్మ రేటు మల్లెలో. మాలరామన్న ఇంటికి ఎరవచ్చినది. మాలరామన్న ఇంటికి ఎరవచ్చి ఏనాడు మాత్రం మాలరామన్న కృషికడికి వచ్చారు. మాలరామన్న భార్య ముచ్చాల కానీ ముచ్చాల కానీ దబా 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 చాలా ఒకరికి అబ్బా తల్లి శ్యామల ఏంది తల్లి ఇద్దరు తల్లివి ఇక్కడ దాకా వచ్చినవా ఏమన్నా పని పెడితే నాతో పని పెడితే అక్కడ మంత్రాలు చేసే నిధి చేసేదాన్ని అమ్మా ముత్యాల కల్లి ఇవాళ ఏనాడు మాత్రం నా భర్త నర్మదరాజు ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 15 రోజుల పొద్దు గడుతుంది. నా భర్త ఏనాడు మాత్రం నా దగ్గర రాలేదు. రాజు గుణం మంత్రి కెరక, మంత్రి గుణం రాజు కెరక. నీ భర్త ఏనాడు మాత్రం మరి మాల రామన్న గుణం ఏనాడు మాత్రం నా భర్త కెరక, నా భర్త గుణం నీ భర్త కెరక. కాబట్టి నీ భర్తతో ఏనాడు నా భర్త ఎడిపోతాడో, ఏ రోజు ఏనాడు ఎక్కడ ఉంటాడో
తెలుసుకున్న తందువు నీ ఇంటికి వచ్చిన ముత్యాలు గల్లె తల్లి ముచ్చాయండి నా భర్త రామన్ నచ్చే అల్లైంది నువ్వు కూర్చోమో నా పీటేసిందా పీటేసి కూర్చుండే పెట్టిందా అంతలో మాలలో ఉన్న తన కచ్చరికాడికి చూడమమ్మా నరమదరాజేమో భోగం కలవదింటి వేణు మాలరావణ ఇంటి పోయి వత్తరన్నాడు మాలరావన్న గుడిసే ఊరుకు దూరంగా ఉన్నది ఎందుకు అంటే ఊరుకు దూరంగా ఊరు పట్టి తనకున్నదే ఎకరం చిలక ఎకరం చిలకలు ఓ మూలకు గుడిసేసుకున్నాడు ఆనికి 3 పిల్లలు 2 బిడ్డలు 1 కొడుకు పెద్ద బిడ్డ శారదవేణి చిన్న బిడ్డ ఈశ్వరవ్వ కొడుకు చంద్రయ్య 3 పిల్లలు మాల రావణ ఇంటి పోయి అన్నది వస్తున్నానే తన కృషి లోపల శ్యామలదేవి ఉన్నది శ్యామలదేవిని కళ్ళ దోచును రావణ కళ్ళ దోచింది ఆ బిడ్డ శ్యామలమ్మని అమ్మా అయ్యో గిలిగి ఎవరికి వచ్చి అవరాలు నా భర్త నర్మదరాజు ఏనాడు ఇంటికి రాలేదు ఏ ఒక్క రోజు నాతోని మాట్లాడలేదురా కొడక రాజుకునం మంత్రి గారికి అన్నారు మంత్రి గుణం రాజు గారికి అన్నారు నా భర్త ఎటు పోతాను నా భర్త ఎక్కడ ఉంటాను అగో తెలుసుకొని నాతోని చెప్పురా కొడక తల్లి చావనీరా చావనీరా తల్లి చామలవ్వ చామలవ్వ అమ్మని కట్టిన కాళ్ళు పడదివా నేను కులం తక్కువ నా కాలు ఎట్లా మొక్కినవు తల్లి ఇక నీ కాలు నేను ఇక మొక్కటోను కాళ్ళు బతికి మొక్కటో నేనావా అవ్వకేవరవ ఒక మాట అన్నావు నా భర్త నా ఇంటికి అత్తలేడు రావన్న నా భర్త ఏ తల్లింటి కాడ అన్నం తింటాడు ఎక్కడ పో తింటాను నా భర్త అడుగు దాడలను అటువంటి బావా అవసవలవా రోజన్ రాజు కత్తిరి కాడి కత్తండు రాదు గడియంటే ఉంటలేడు నా భార్యకు తీరా నేను నాకు తీరే నా భార్య అని వెళ్ళిపోతాను కానీ రోజు స్నానం చేస్తాడు మంచిగా ఇస్త్రీ కొట్టిన బట్టలు ఎత్తాడు తల్లి కావాలవ్వ నీ ఇంటికి రాకుండా నీ భర్త ఎక్కడ ఉంటాడు నా తల్లి కావాలవ్వ శ్యామలవ్వ నీ ఇంటికి వస్తలేడా 15 రోజుల పొద్దు గడుతుందా నీ ఇంటికి రాక అవును కొడుక రోజైతే కచ్చరికాడికి వస్తాడు ఇస్త్రీ కొట్టిన బట్టలు ఎత్తాడు గడి అంటే కచ్చరికాడ ఉంటలేడు కానీ అవ్వ శ్యామలవ్వ నువ్వు బాధపడకు నువ్వు ఇంటికి పో ఇవాళ నేను పోయి రాజు అడుగుజాడలు పెట్టి ఎక్కడ తానం చేస్తాడు ఏ ఇంటికి ఆడ ఉంటాడు ఏ తల్లి దగ్గర అన్నం తింటాడు అద్దు పద్దులన్నీ అరుచుకొని నీకు చెప్పుతా రేపుకి వెళ్ళే వరకు మళ్ళీ శ్యామలవ్వ ఇంటికి వెళ్ళిపోమని 2 గంటలు వచ్చిండే నాడు శ్యామలదేవి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయిందో మాలరావన్న భార్య చేతి అన్నము తిన్నాడు నాడు నర్మదరాజు కలవతి ఇంటికాడ అన్నము దీని కత్తిరి నర్మదరాజు వచ్చినకు మాలరావన్న కత్తిరికాడికి రాలేదు ఒక భార్య చేతి అన్నం తిన్నవాడు మాలరావన్న కత్తిరు అయ్యో
నువ్వు రాదు నీ మంత్రినయ్యా కానీ గట్ల కనబడతలేదురా ఎందుకయ్యా నువ్వే రాజు లెక్క కనబడతాను నేనే మంచి లెక్క కనబడతాను ఎందుకొరకు నాయన మరి నువ్వు ముందుగా రావాలి కక్కిరికాడ ఊడవాలి బిందుతో నీళ్ళు తీసుకురావాలి కుండలో నీళ్ళు పెట్టాలి అవునయ్యా అంటే నువ్వు తీరుపని వెనక చీరత్తావు పట్టేలు లెక్క నేను పాడల లెక్కనే ముందుగా రావాలి అదేనా నీ తెలివి అట్టగాదయ్యా అదేనా లేదు నాయన నేనే రావాలి కానీ ఇంటికాడ నా 3 పిల్లలు నా భార్య లేకలేవాడినయ్యా పొద్దుంటే మాపడే పొద్దులేదు నా భార్య తోడు తెచ్చి అంటే పిల్లలు పెట్టి నాకు పెట్టారు కొద్దిగా లేట్ అయింది నాయన రామన్నా వారి తెలుసుకోలేదురా ఏది నీకు 3 పిల్లగాళ్ళు కాబట్టి నీ భార్య పిల్లగాళ్ళకి అన్నం పెట్టి మరి నీకు అన్నం పెట్టి నీ భార్య పొలగల్ల సేవ చార్చుకుంటూ ఇవాళ నీ భార్య లేట్ అయింది అన్నం పెట్టి ఆగవాయి అంటే అట్లా ఆగిన కదా సరే అయితే నీ అన్నం ఏం తప్పు పట్టుకోకు ఏం తప్పు పట్టుకో అరే అవునయ్యా నువ్వేం తప్పు పట్టుకోకు సరే నువ్వు ఎందుకు పట్టుకోరు లోపడుకుంటావు నీ కడుపులో ఇస్తుంటారు తప్పు పట్టుకోకు తప్పు పట్టుకోనయ్యా మళ్ళీ అందరు వేనాక అనుకుంటాడు వాడే నువ్వేం తప్పు పట్టుకోకు సరే నాయన రాముడు కచ్చరికాడ పైలో నేను పోతాను ఇంటికి పోతాను ఏంటి పోతాను అయ్యా ఎన్ని ఉన్నాయి నాకు ఇల్లు ఒకటే ఎట్లా పట్టాంగా ఏ ఇంటికి పోతాను అంటావా లేదయ్యా ఇప్పుడే ఇంటికి పోతాను అనబోయి ఏంటి మాట జారిపోయి ఏంటి పోతాను అన్న గట్ల ఏ ఇంటికి పోతాను ఇప్పుడే పోతాను అని అనబోయి ఏంటి పోతాను అన్నయ్యా నా భార్యకు తీరేవాళ్ళరా నా భార్య శవలకి ఏమన్నా కొడుకుందా ఓ బిడ్డల్దా నా భార్య శవలకి ఎట్లా పొద్దు పోతుందా కొడుకులుండేపటికే కొడుకులు చూసుకుంటే నా భార్యకు పొద్దు పోతుందా బిడ్డలుండేపటికే నా భార్య బిడ్డలు చూసుకుంటే పొద్దు పోతుందా నాకు తీర నా భార్యకు తీర నేను కాదురా అన్నా కూడా పోతే నా భార్య అరగంట ఉండదు శ్యామలదేవి రావన్నా ఈ లంచ కొడుకు లంచ పొంకులు చూసిన గడ్డ పొంకుతారు ఆ తల్లి శ్యామరావు 10 రోజులు పొద్దు కడుతున్నాయి ఒక్కగా అలా తల్లి ఆ మాట నేను నా భార్య చూడని ఉంటాను సరే నేను పోతాను అనయ్య సరే సరే బిడ్డకి రామన్న ఉండరంగడు కానాడు రాజు బయలు నర్మద మహారాజు రాజు కూడా బయలు